వస్తున్నా. ఎవరైనా నువ్వు? కస్టమర్. అయ్యా బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను? అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్. ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం, దగ్గర. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీభవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. చాలా ఫాస్ట్ గా వచ్చావు. ఈడెవడు రాబాయి చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో వాడుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జారకమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే, బోర్డు గీడ పెట్టి పక్కగా ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్. లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్, మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేంటి వస్తా. జూనియరా సీనియరా? తానా వీర సూర కర్ణ. తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సర్. కూర్చోండి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి. చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, 3వ పెళ్లి. 3ోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్, మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవునా? ఇప్పుడు చేసుకునే పోరిని గీళ్ళు లేపుకోవడం గ్యారంటీ ఏంటి? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. చూసుకోండి. సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు. నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో.
అశ్విని. మొన్ననే కదరా పెళ్ళైంది. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి మేము మాత్రం ఎలా మాట్లాడతాం? మళ్ళీ పెళ్ళైన బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యాన్ని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడితే లీడ్ చేసేయండి, మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా? ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కాదు? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. ఎవరు? వదినా వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా పిల్లలేరి? పిల్లలు బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు నేను మీ బాబాయిని రా, ఒక్కసారి నన్ను బాబాయిని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా ఎత్తుకో. నేను మీ బాబాయిని రా, బాబాయిని పిలు, బాబాయిని పిలు. అయ్యో, మా పాపని లైవ్. వదినా నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయమాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య. కొబ్బరి బండ ఒకటి కొట్టు. నీకు కూడా నాన్న, అమ్మ కూడా తీసుకెళ్తావా? మొత్తం 3 కొబ్బరి బండాలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు, 3 9 రూపాయలు. డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు? అసలు ఎవరు మీది? ఆగు, ఆగరా, కొలుస్తాను కదా ఇప్పుడు. చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకున్న కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బండాలను గుద్దుద్ది, అది వెల్లకిత్తలా పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొల్లి గిద్దలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు పీప్ 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 అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా చావులు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు. ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు పిల్లలు కలవండి బాబు, డజను ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వ. తాగు నాన్న, తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు? ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి? బండిని బట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి, పాకెడుతుంది. ఈ లోనాలు, టీవీఎస్ 50లు, వీటి కెపాసిటీ ఎంత? 1 2. అవునరా, అసలు నువ్వు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలరా. లూనా ఒకసారి ఓవర్ హాలింగ్ చేయించుకోవాలి. ఓకేరా, రా నాన్న, ఎక్కు ఎక్కు, కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డంత బెవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా?